అందరికీ నమస్కారం. ఈరోజే నరసింహ జయంతి. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణు లోకపాలకుడు, సాధు పరిరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలు యుగ యుగాల అవతరిస్తాడు. అలాంటి అవతారాల్లో 21 ముఖ్య అవతారాలను ఏకవిసంధ్య అవతారాలు అని పిలుస్తారు. వాటిలో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో 4వ అవతారం నారసింహ అవతారం. మహాలక్ష్మిని సంబోధించి స్త్రీ పదాన్ని చేర్చి శ్రీ నారసింహుడు అని ఈ అవతారమూర్తిని స్మరిస్తారు. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు, విష్ణు సేవ తత్పరులు. ఒకసారి సనక సనందనాది నారాయణ దర్శనార్థమై వైకుంఠానికి చేరుకున్నారు. అది తగిన సమయం కాదని ద్వారపాలకులైన జయ విజయులు ఆ మునులను అడ్డగించారు. అందుకు మునులు అప్పగించి విష్ణులోకానికి మీరు దూరం అవుతారని చెప్పేసి శపించారు. అప్పుడు వారు శ్రీ మహావిష్ణు శరణు వేడగా మహర్షుల శాపానికి తిరుగులేదు, కానీ మీరు నా భక్తులు కావడం వలన మీకు కొంత శాప విమోచనాన్ని కలిగిస్తాను అని శ్రీహరి జయ విజయులకు తెలియజేశాడు. మీరు నా భక్తులుగా 7 జన్మలు కానీ, విరోధులుగా 3 జన్మలు కానీ భూలోకంలో జన్మించిన తర్వాత మరల వైకుంఠానికి వస్తారు అని ఉపశమనాన్ని కలిగించారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేము స్వామి, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని అన్నారు జయ విజయులు. ఆ జయ విజయులు కృతయుగంలో హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలోను రావణ కుంభకర్ణ కర్ణులుగాను, ద్వాపరయుగం శిశుపాల ద్వంద్వ మిత్రులుగా జన్మించారు. ప్రతి జన్మలోనూ విష్ణు అవతారం చేత బదులై తర్వాత శాప విముక్తిని పొందారు. కశ్యప ప్రజాపతి భార్య అయిన తిథి గర్భాన హిరణ్యకశిపుడు అని మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బల గర్వితుడై దేవతలను యుద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులకు గురిచేశారు. పాతాళాంతకథైన భూదేవిని శ్రీ వరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు హిరణ్యాక్షకుడు. అప్పుడు జరిగిన భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు. సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు. తర్వాత అతను రాజ్యపాలనా భారాన్ని మంత్రులకు అప్పగించి తాను మంత్రగిరికి పోయి గోడపైన తపస్సు చేశాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడగా మారింది. దీంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయవ్వనంగా వజ్ర సదృశంగా చేశాడు. దీంతో బ్రహ్మ ఇలా పలికాడు, హిరణ్యకశిప, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దీంతో హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి, ఓ విధాత, నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడు. దానికి బ్రహ్మ ఇలా పలికాడు, ఇది అసాధ్యమైన పని, నాకే ఇది సాధ్యం కాదు. యుగ యుగానికి నేను మరల అవతరిస్తూ ఉంటాను. అలాంటిది నేను మరణం లేకుండా ఉండనని నీకు ఎలా ఇవ్వగలను? వేరే ఏదైనా వరాన్ని కోరుకో, ఇస్తాను అన్నాడు బ్రహ్మ. అప్పుడు హిరణ్యకశిపుడు ఇలా వరం కోరుకున్నాడు, ఓ విధాత, నాకు గాలిలో కానీ, ఆకాశంలో కానీ, భూమిపైన కానీ, నీటిలో కానీ, అగ్నిలో కానీ, రాత్రి కానీ, పగలు కానీ, దేవ దానవుల మనుషులచే కానీ, జంతువులచే కానీ, ఆయుధాలచే కానీ, ఇంట కానీ బయట కానీ మరణం ఉండకూడదు అని కోరుకున్నాడు అతడు. అప్పుడు బ్రహ్మ అలాగే అని వరాన్ని ప్రసాదించాడు. ఇక వరబల గర్వంతో హిరణ్యకశిపుడు విజృంభించాడు, దేవతలను జయించాడు, ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు, పంచభూతాలను నిర్బంధించాడు, తపస్సులను భంగపరిచాడు, సాధువులను హింసించసాగాడు. దీంతో దేవతలు
విష్ణువుతో తమ బాధను మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా పలికాడు: కన్న కొడుకునకు ఆపన్నత తలపెట్టినవాడు హిరణ్యకశపుడు పట్టి వధిద్దుడు. నీకు బద్ధం కలుగుతుంది అని దేవతలకు అభయాన్ని ఇచ్చాడు విష్ణువు. హిరణ్యకశపుడు తపస్సు చేసుకునే కాలంలో దేవతలు అందరు చూసుకొని హిరణ్యకశపుని రాజ్యంపై దండెత్తి క్రూరంగా తొలగొట్టారు. గర్భవతి అయిన రాక్షస రాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుణ్ణి మందలించి ఆమెను రక్షించి తన ఆశ్రమానికి తీసుకొని పోయాడు. హిరణ్యకశపుడు భార్య అయిన లీలావతికి భగవతి కథలను బోధించాడు నారదుడు. ఆ బోధలను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్యకశపుడుకు నారదుడు అతని ధర్మపత్నిని అప్పగించాడు. హిరణ్యకశపుడికి 4 కుమారులు. వారిలో ప్రహ్లాదుడు పరమ భక్తాగ్రేసుడు. చక్కటి రూపం, విద్యాగంధం, కావలసినంత సంపద ఉన్నాయి. దానికి తోడు రాజబిడ్డ అయిన ఈశన్ మాత్రం గర్వం లేదు. దేవేంద్రుడు సైతం ప్రహ్లాదుడి గుణగణాలను కీర్తించేవాడంటే ఆ బాలుడు ఎంత సంపన్నుడు మనం అర్థం చేసుకోవాలి. హాస్యానికి కూడా అబద్ధమాడని సత్యవత పరాయణుడు హిరణ్యకశపుడు తనకు విరోధి అయిన పరమ విరోధి అయిన శ్రీహరి మీద ఎంతో భక్తితో ఉండే తన కుమారుడి మనసు మార్చడానికి తగినది విద్య అని భావించి ఒకరోజు కొడుకును పిలిపించి ఇలా పలికాడు: నాయనా, విద్య వల్ల జ్ఞానం వస్తుంది. మంచి చెడుల వివేకం ఇచ్చి విద్యను నువ్వు చండామార్కుల వద్ద అభ్యసించాలి అని చండామార్కుని పిలిచాడు. కొడుకులను చండామార్కునికి అప్పగించాడు. కొన్ని రోజులయ్యాక హిరణ్యకశపుడు కుమారుడి విద్య ఎలా ఉందో చూడాలని కుమారుడిని పిలిపించి అడిగాడు హిరణ్యకశపుడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇలా పలికాడు: తండ్రి, ఈ దేహధనులందరూ తమ ఇల్లు అని చీకటి రూపంలోగా తిరుగుతున్నారే తప్ప సర్వము విష్ణుమయమని భావించులేదు అంటూ ఉండగా చండామార్కుల వారు నిండా 5 ఏళ్ళైన దాటని బాలుడు మేం చెప్పిన శాస్త్రాల విషయాలలో ఒకటి కూడా చెప్పకుండా ఏవేవో చెబుతున్నాడు. మహారాజా, మన్నించండి. ఇక మీదట వీణ్ణి దండించి రాజనీతిని బోధిస్తాను. అంతవరకు అనుగ్రహించండి అని ప్రహ్లాదుని వెంటబెట్టుకుని వెళ్ళిపోయారు. కొంతకాలానికి రాజనీతిని ఉపదేశించి తండ్రి దగ్గరకు తీసుకువచ్చారు. నాయనా, ఇంతకాలం మీ గురువులు ఏ నీతి శాస్త్రాలు బోధించారు, అందులో విశేషం ఏమిటో చెప్పు అని హిరణ్యకశపుడు అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇలా పలికాడు: చదివించారు. నన్ను చదివిన తండ్రి అంటూ విష్ణుగదా సంకీర్తనలో ఉన్న ప్రహ్లాదుడు మాట్లాడుతూ హిరణ్యకశపుడిని కళ్ళు ఎర్రబడ్డాయి. అప్పుడు చండామార్కులు ఇలా పలికారు: దానవేశ్వర, మన్నించండి. ఈ తప్పు మాది కదా. మేము కానీ మరెవరో కానీ ఇటువంటి బోధించలేదు. ఇది ఈ బాలుడికి జన్మతః ప్రాప్తించింది కనుక ప్రతిక్రియ యోచించండి అన్నాడు. శరీరంలో ఏ అవయవమైన చెడితే దాన్ని ఖండించి మిగిలిన అవయవాలకు రక్ష చేస్తారు వైద్యులు. అలాగే ఈ కులద్రోహిని సంహరించి మిగిలిన వారికి మేలు చెయ్యాలి అని ఆజ్ఞాపించారు హిరణ్యకశపుడు. దీంతో క్రూర రాక్షసులు ప్రహ్లాదుని మండుటెండలో నిలబెట్టి వాడి శూలాలతో పొడిచారు. ఎంత పొడిచినా ఆ హరిభక్తిని శరీరం కదలలేదు, రక్తపు చుక్క కారలేదు, చర్మం చిరగలేదు. ప్రహ్లాదుడికి ఏమాత్రం కూడా బాధ అనిపించలేదు. హిరణ్యకశపుడు శతవిధాలుగా ప్రహ్లాదుని విష్ణు భక్తి నుండి మరుద్దామని ప్రయత్నించాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమవుతూనే ఉన్నాడు. తండ్రి ప్రయత్నిస్తున్న కొద్దీ ప్రహ్లాదుడిలో భక్తి మరింత ఎక్కువగా కొనసాగింది. ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకువెళ్ళినా అతనిలో ఏ మార్పు లేదు. విష ప్రయోగం చేసిన, ఏనుగులతో తొక్కించిన, లోయలో పడేసిన ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి రక్షిస్తూనే ఉండేవాడు. ప్రహ్లాదుడి నారాయణ మంత్రం విన్నంత మాత్రంతో కోపంతో తన కుమారుని పరిపరి విధాలుగా మృత్యు సమీపానికి దండించి నిమిత్తం శిక్షలు వేయసాగాడు హిరణ్యకశపుడు. ఇక విసిపోయిన హిరణ్యకశపుడు, నీవు ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అంటాడు. ఒకసారి హిరణ్యకశపుడు ప్రహ్లాదుడితో ఇలా పలికాడు:
అసలు నారాయణుడు ఎవరు? ముల్లోకాలు వెతికినా వాడు కనబడలేడు. నీకు నిజంగా తెలిసి ఉంటే చెప్పు అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరిని మనసారా స్మరించి ఇందుగలడందు లేడని సందేహం వలదు అంటూ చెప్పబోయిన ప్రహ్లాదుని ఉన్నాడు అంటున్నావే, అయితే ఈ రాజ్యసభలో ఉన్నాడా అని అంకరించాడు తండ్రి. అప్పుడు ప్రహ్లాదుడు ఇలా పలిగాడు, ఓ తండ్రి, సర్వజగత్తు నిండి ఉన్నాడు మహావిష్ణువు అని చెప్పగానే కోపంతో హిరణ్యకశిపుడు, నేనంటే సకల భూతాలు భయపడతాయి, దిక్పాలకులు నా సేవకులు, ఇక నీకు దిక్కెవరు, వరమెవరు అని గర్దించాడు. దానికి ప్రహ్లాదుడు, అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కు అన్నాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో చూపగలవా? చక్రిన్ గిక్రిన్ అని రాజు ప్రశ్నించాడు. బ్రహ్మ నుంచి గడ్డిపోచ వరకు అన్నిటిలో విశ్వాత్ముడై ఉండేవాడు ఈ స్తంభంలో ఎందుకు ఉండడు? స్తంభాంతగతుడై ఉంటాడు, ఏ సందేహము లేదు. నేడు ప్రత్యక్షంగా కనబడతాడు అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. సరే చూద్దాం, ఈ స్తంభంలో విష్ణువును చూపకపోతే నీ తల తీస్తాను, అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడేమో చూస్తాను అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు. అప్పుడు బ్రహ్మాండ కటహం బద్దలయ్యి చటచట పటపట రావాలు పరించాయి, పలు దిక్కుల నిప్పులు చెదిరాయి. ఆ స్తంభం నుంచి శ్రీ నరసింహదేవుడు ఆవిర్భవించాడు. ఇది నరమూర్తి కాదు, కేవలం హరిమూర్తియు కాదు, హరిమాయాష్టమై ఉన్నది అనుకున్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు శ్రీ నరసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుడిని ముసిపట్టి తన ఒడిలో వేసుకొని వజ్రాల వంటి తన కళ్ళతో అంటే కోర్లతో చీల్చి చెండాడాడు. ఇలా శ్రీహరి మనిషి జంతువు కాక నరసింహుని రూపంలో పగలు కాని రాత్రి కాని సత్యాకాలంలో ప్రాణం ఉన్నవి లేని అని చెప్పలేని కోర్లతో ఇంట బయట కాక గుమ్మంలో, భూమిపైన ఆకాశంలో కాక తన తొడపైన హిరణ్యకశిపుడిని సంహరించాడు. దీంతో బ్రహ్మవరం వ్యర్థం కాలేదు, ప్రహ్లాదుడి మాట పొల్లు పోలేదు. ఈ శుభదినాన్ని మనం నరసింహ జయంతిగా జరుపుకుంటున్నాం. ఈ రోజున స్వామివారి శాంతి కొరకు పానకం నివేదించటం ఆనవాయితీగా వస్తుంది. మనం భగవంతుడికి పళ్ళు, పూలు, దక్షిణ తాంబూలాలను భక్తితో సమర్పించుకోవాలి. మనం ఎంత సమర్పించాము, ఏమి సమర్పించాము అని లౌకికమైన భావన కంటే ముఖ్యమైనది మన హృదయాంజలి. రోజు ఓం నమో నృసింహదేవాయ నమః, ఓం నమో నృసింహదేవాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తే ఆ నరసింహస్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు దక్కుతుంది. నరసింహస్వామి యొక్క ముఖం భీకరంగా కనిపిస్తుంది. రక్తరంజితమైన వజ్రనకారం సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి. రేగులను కంఠమాలిగలుగా వేసుకున్నాడు స్వామి. జూల నుంచి రక్షం కారుతూ ఉంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలులా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకల దేవతలు ఆయన స్తుతించి ప్రజలు అర్పించారు. మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రణామం చేశాడు. శ్రీ నరసింహస్వామి తన అభయ మంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుడి తలపై ఉంచి దీవించాడు. ప్రహ్లాదుడు పలు విధాలుగా స్తుతించాడు. ప్రసన్నుడైన స్వామి ఏమైనా వరాన్ని కోరుకోమంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇలా పలికాడు, స్వామి, నా తండ్రి చేసిన భగవత్ అపరాధాన్ని మన్నించు అని కోరాడు. దానికి స్వామి, నాయనా, నిన్ను కొడుకుగా పొందినప్పుడే నీ తండ్రితో 21 తరాలు అంటే తల్లి వైపు 7 తరాలు, తండ్రి వైపు 7 తరాలు, ప్రహ్లాదుని తర్వాత 7 తరాలు పావనమైపోయాయి. నా స్పర్శతో నీ తండ్రి పునీతుడయ్యాడు. నీ తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజువు కా, నా యందు మనసు నిలిపి విజ్ఞ ఉపదేశాన్ని పొందుతూ పాలన చెయ్యి అని ఆశీర్వదించాడు స్వామి. శంకరుడు, బ్రహ్మాది దేవతలు శ్రీ నరసింహ స్తుతించారు. దేవదేవా, నీ నృసింహ అవతారాన్ని నిష్ఠతో ధ్యానించే వారికి యమున గురించిన భయం ఉండదు అని బ్రహ్మ అన్నాడు. శ్రీ లక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠానికి చేరుకున్నాడు. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజనందుకుని తమ లోకాలకు చేరుకున్నాడు. శ్రీ లక్ష్మీ నరసింహ పురాణంలోని పుండరీక చరిత్రను తెలిపే ఈ కథనం విన్నా చదివినా విశేష పుణ్యం కలుగుతుంది.
మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒకసారి భరద్వాజ మునీంద్రుడు ఇలా అడిగాడు. ఓ సూత మహర్షి, మానవ జన్మ పరమార్థాన్ని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? సంసార బంధం నుండి విముక్తిని కలిగించి దివ్య సాధన ఏమిటి అని అడిగాడు. దానికి సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. భరద్వాజ మునీంద్ర, కలియుగంలో మానవులు ముక్తిని పొందాలి అంటే ఏం చేయాలో వివరించి ప్రాచీన ఇతిహాసాలను నీకు చెప్తాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వం పుండరీకుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను బుద్ధిమంతుడు, విద్యావంతుడు. అతడికి ఉపనయనం అయిన తర్వాత యథావిధిగా బ్రహ్మచర్యం పాటిస్తూ సమర్థుడైన ఉపాధ్యాయుల దగ్గర వేద శాస్త్రాలను అధ్యయనం చేశాడు. పుండరీకుడు చక్కటి తెలివితేటలున్నవాడు. కొంతకాలంలోనే వేదాధ్యయనం శాస్త్ర పాఠం ముగించుకొని విద్యావంతుడై ఇంటికి వచ్చాడు. ఇక తల్లిదండ్రులు విద్యావంతుడు, యుక్త వయసుడు రావడం వల్ల పుండరీకుడికి వివాహం చేయాలని తెలిసి ఆ విషయమై పుండరీకుడిని అడిగారు. దానికి పుండరీకుడు తన సమ్మతిని తెలియజేశాడు. పుండరీకుడికి సూచడిగా అనే ఆమెతో వివాహం జరిగింది. ఆ దంపతులిద్దరూ పాండురంగడి భక్తులు. పాండురంగ విఠలుని దర్శించుకోవడం కోసం ఒకప్పుడు ఆ ఊళ్ళో ఉన్న భక్తులంతా గుంపులు గుంపులుగా కూడి భజనలు చేస్తూ పుండరీపురానికి బయలుదేరారు. సుచరిత ఇది చూసి భక్తతో, ఏమండి, మనం కూడా పుండరీపురం వెళ్దామా అని అడిగింది. అప్పుడు పుండరీపుడు ఇలా సమాధానం చెప్పాడు. ఇంట్లో శతవృద్ధులై అన్నిటికీ మనపైన ఆధారపడి ఉన్న తల్లిదండ్రులని వదిలి మనం ఎక్కడికి వెళ్తాం? మనకి ఎలా వీలవుతుంది? మనకి ఇల్లే పుండరీపురం. ఆ పాండురంగ విఠుల్ని మనసులోనే ధ్యానించుకుంటూ ఈ ముసలి దంపతులకు సేవ చేయడం కన్నా మనకి మరొక ఆలోచన ఉండకూడదు అన్నాడు పుండరీకుడు. మనసులో గట్టిగా ఆ భక్తులతో పాటు మెల్లాలి అని ఉన్న సుచరిత పైకి ఏమీ అనక ఊరుకుంది. తక్కిన భక్తులంతా కూడా అనుకున్న ప్రకారం బయలుదేరి పుండరీకుని వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిన భక్తులకు కూడా ఇళ్లల్లో ముసలి తల్లిదండ్రులు లేక రోగిష్టి భర్తలు, భార్యలు, పిల్లలు లేకపోలేరు. కానీ వాళ్ళు పుండరీకుని వలె మనం వెళ్తే వీళ్ళ గతేమి కాను అని ఆలోచించకుండా ఎవరిన కర్మ వాళ్ళది, వీళ్ళ కోసం మనం పుండరీపురం వెళ్ళడం మానుకుందామా అని నిశ్చింతగా చక్కపోయారు. పుండరీకుడు మాటకు తాను పుండరీపురం వెళ్ళలేకపోయినందుకు కొంచెమైనా బాధపడలేదు. ప్రతిరోజు పొద్దున్నే లేచి తల్లిదండ్రులకి సేవ చేసేవాడు. పాపం వాళ్ళు కూర్చుంటే లేవలేని ముసలివాళ్ళు. వాళ్ళకి వెచ్చటి నూనె ఒళ్ళంతా రాసి నలుగు పెట్టి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించేవాడు. తెల్లటి మెత్తటి శుభ్రమైన తువ్వాలతో తుడిచి తేలిక బట్టలు కట్టించేవాడు. చెయ్యి ఊత ఇచ్చి లోపలికి తీసుకువచ్చి దేవతార్చన పీఠానికి ఎదురుగా పీటల మీద కూర్చోబెట్టి తండ్రికి సంధ్య వార్చుకునే నిమిత్తం జాలి తెచ్చి ఇచ్చేవాడు. తండ్రి చాలా గొప్ప పండితుడు, భక్తుడు, కర్ణిష్ఠి అయితేనేం ముసలితనం వలన జ్ఞాపకశక్తి తగ్గిపోయి దేవతా అర్చన చేసుకునేటప్పుడు మధ్య మధ్య మంత్రాలు కూడా మర్చిపోయేవాడు. అందుకు పూజ అయ్యేదాకా పుండరీకుడు అతడి దగ్గరే కూర్చొని తండ్రి మర్చిపోయి తడబడుతున్న మంత్రాలు జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. ముసలితనం వల్ల ఆ తండ్రికి చూపు సరిగ్గా అనేది కాదు. దేవతా అర్చన సమయంలో గంధం, అక్షింతలు, యజ్ఞోపవేతం పువ్వులు మొదలైన పూజా వస్తువుల కోసం ఆ వృద్ధుడు తరుముకుంటూ ఉంటే పుండరీకుడు వాటిని తీసి అందిస్తూ ఉండేవాడు. అదే సమయంలో తాను కూడా పాండురంగ విఠలుడికి పూజ చేసి తులసి తీర్థాన్ని తల్లికి తండ్రికి ఇచ్చేవాడు పుండరీకుడు. పంచభక్ష పరమాన్నాలు చేయించి భగవంతుడికి నైవేద్యం పెట్టి తల్లిదండ్రులకు వడ్డించి ఆ తర్వాత తాను తినేవాడు. ఆ ముసలి వాళ్ళడి సహజంగా వృద్ధాప్యంలో అస్తమానం చిరాకు కోపం వచ్చేది. తాను కూడా వాళ్ళతో పాటు చిరాకు పడగా పుండరీకుడు వాళ్ళని చిన్న బిడ్డల్లాగా అరిచినట్టు లాలించేవాడు. వాళ్ళు ఏది కావాలంటే అది ఎంత అసాధ్యమైనా తెచ్చి ఇచ్చేవాడు. పుండరీకుడు ఈ విధంగా తల్లిదండ్రులకు సేవ చేస్తూ
ఉండిపోగా భక్తులంతా కూడా జయ పాండురంగ విఠలే అని భజన చేస్తూ పుండరీపురం చేరుకున్నారు. వాళ్ళు ఆలయంలో ప్రవేశించేసరికి పాండురంగడు గుడిలో లేడు. ఆ పీఠం ఖాళీగా కనపడింది. స్వామి ఏడి అంటూ భక్తులంతా కూడా కలవరపడ్డారు. స్వామి తిరిగి వస్తాడేమో అని వాళ్ళు అక్కడే చాలాసేపు కనిపెట్టుకొని కూర్చున్నారు. ఆ రోజల్లా స్వామి తిరిగి రాకపోయేసరికి వాళ్ళు చక్కగా పోయి మళ్ళీ మరునాడు వచ్చి చూశారు. అప్పటికి స్వామి రాలేదు. అలా ఎన్ని రోజులు పండరీపురంలో కనిపెట్టుకొని ఉన్నా స్వామి రాలేదు. భక్తులకి ఇదంతా కూడా ఏమీ అర్థం కాలేదు. ఆఖరికి ప్రాణం విసికి భక్తులంతా తిరిగి పుండరీకుడు ఉన్న తమ గ్రామానికి చేరుకున్నారు. పాండురంగ స్వామి దేవేరితో సహా పుండరీకుడు ఉన్న వచ్చేయడమే ఆయన గుళ్ళో లేకపోవడానికి కారణం. వృద్ధులైన తల్లిదండ్రులకు పరిచర్య చేస్తూ ఉన్న నన్ను చూడడానికి ఆ మహాభక్తుడైన పుండరీకుడు తన వద్దకు రాలేకపోయాడు కదా అని పాండురంగడే అతని వద్దకు వెళ్ళాడు. కానీ ఈ దేవరహస్యం సామాన్య జనాలకి ఏం తెలుస్తుంది? స్వామి వచ్చి పుండరీకుని ఇంటి వాకిట నిలబడి వేలేసరికి పుండరీకుడు తన తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో నీళ్లు పోస్తున్నాడు. పుండరీక భక్తాగ్రేష, నువ్వు పుండరీపురం రాలేకపోయావని తెలిసి మేమే మీ వద్దకు వచ్చామయ్యా అని స్వామి పుండరీకుని పిలిచాడు. స్వామి, ఇదిగో వచ్చేస్తున్నా, ఒక్క క్షణం ఆగండి. మా తండ్రికి నీళ్లు పోయడం అయింది. వెంటనే తుడవకపోతే వృద్ధుడికి జలుబు చేస్తుంది. తుడిచేసి లోపలకు తీసుకువచ్చి కూర్చోబెట్టి నీ దర్శనానికి వస్తా అన్నాడు పుండరీకుడు. ఆ మాటలు విన్న సుచరిత ఆశ్చర్యపోయింది. భగవంతుడు దేవేరితో సహా వచ్చి వాకిట నిలబడితే ఎదురు రాక వస్తా, అలాగే నిలబడి ఉండు అనవచ్చా? స్వామికి ఏం కోపం వస్తుందో అని ఆమె భయపడిపోయింది. కానీ శాంతమూర్తి అయిన స్వామికి కొంచెం కూడా కోపం రాలేదు. వచ్చి వాకిట మడికట్టు మీద నిలబడ్డవాడు అలాగే నిలుచుండిపోయాడు. మరికొంతసేపటికి పుండరీకుడు తల్లిదండ్రులని లోపలికి పిలుసుకువెళ్ళి ఉతికి ఉంచిన బట్టలు కట్టించి దేవతార్చన పీఠానికి ముందు పీటలపై కూర్చోబెట్టి జారి దగ్గర పెట్టి ఒక్క క్షణంలో వస్తానని తల్లిదండ్రులను అనుమతి తీసుకొని అప్పుడు పాండురంగ స్వామికి స్వాగతం ఇవ్వడానికి బయటకు వచ్చాడు. పిలవగానే వెళ్ళక ఇంత ఆలస్యం చేయడం, పైగా పని చూసుకు వచ్చే వరకు ఉండమనడం ఎంత పొరపాటు! అందులోనూ కేవలం స్వామితోట ఇటువంటి జవాబు చెప్పటం. స్వామి కోపంతో భక్తను ఏమంటాడు అని సుచరిత పాండురంగడికేసి చూస్తూ ఉంది. ఏం చిత్రమో! పాండురంగడైనా ఇప్పుడు ఆ పడికట్టు మీద నిలబడి ఉన్నది కాదు, ఎవరో ముసలాయన. ఎవరో ఏంటి, తన మామగారులాగే ఉన్నాడు. అప్పుడేగా తన భర్త మామగారిని స్నానం చేయించి లోపలికి తీసుకువెళ్ళింది. అంతవరకు ఆ పడికట్టు మీద స్వామి పక్కన నిలబడి ఉన్న దేవేరి కూడా ఇప్పుడు కనబడదే. ఆమె స్థానంలో తన అత్తగారికి మళ్ళీ ఉన్న ముసలామె ఎవరో నిలబడి ఉంది. సుచరితకు ఒక్క క్షణంలోనే ఇదంతా అర్థమైపోయింది. తల్లిదండ్రులకు పరిచర్య చేయటమే పరమధర్మంగా భావించి తన భర్త పుండరీపురం వెళ్ళలేదు. ఆ తల్లిదండ్రులకు పరిచర్య చేయటం బాటు పరిచర్య చేయడం లాంటిదే సుమా అని తనకు తెలపడం కోసం లక్ష్మీనారాయణులు తనకు అత్తామామల రూపంలో కనబడుతున్నారు అని ఆమె తెలుసుకుంది. పుండరీకుడు ఇంతలో లక్ష్మీ సమేతుడైన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గరుడ వాహన, జగన్నాథ, పుండరీకాక్ష, పాండురంగ అని అనేక విధాలుగా స్తోత్రం ప్రారంభించాడు. అప్పుడు పాండురంగడు దేవేరి కూడా ఎంతో ఆనందం చెంది శిరస్సు మీద చేతులు ఉంచి, పుండరీక భక్తాగ్రేసర, వృద్ధులైన నీ తల్లిదండ్రులకు నీవు భక్తి తాత్పర్యాలకు చేసిన పూజ పరిచర్య మాకు బాగా నచ్చాయి. ఏం వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు పుండరీకుడు, స్వామి, నాకు, నా భార్యకు, అలాగే నా తల్లిదండ్రులకు నీ దర్శనం కోసం మేము పుండరీపురం రాలేదు. మమ్మల్ని కటాక్షించడానికి ఇంత దూరం వచ్చావు కదా, కాబట్టి ఇక్కడే ఉండిపో, ఇదే నా కోరిక అన్నాడు. ఆ తర్వాత కాలంలో
అది పుణ్యక్షేత్రంగా వెలిసిల్లింది. ఊళ్ళో ఉన్న భక్తులకి జ్ఞానం కలిగింది. తమర్ని కని పెంచి పెద్దవాళ్ళని చేసి ఆఖరికి ముసలితనం వల్ల మూలపడి తమ మీద ఆధారపడి ఉన్న తల్లిదండ్రులకు పరిచర్య చేయడమే భగవంతుణ్ణి సంతోషపెట్టడమని వాళ్ళంతా కూడా తెలుసుకున్నారు. తన విధి నెరవేర్చిన పుండరీకుని వెతుక్కుంటూ ఆ దేవుడే వచ్చి భక్తుడి కోరిక నెరవేర్చాడు. కొంతకాలానికి పుండరీకుడు ఏకాంత ప్రదేశంలో కూర్చొని మానవ జీవితాన్ని విమర్శించుకున్నాడు. అతనికి సంసారం ఒక ముళ్ళ పొదల్లా అనిపించింది. తల్లిదండ్రులను, అన్నదమ్ములను, మిత్రులను, భార్యను అందరినీ వదిలిపెట్టి ఇల్లు వదిలి దేశ సంచారం చేస్తూ వెళ్ళిపోయాడు. దొరికిన కాయలు తింటూ ఆకలి తీర్చుకుంటున్నాడు. సంసారం నీటి బుడగ వంటిది. ఈ జీవితాన్ని ఎవరూ నమ్మకూడదు. క్షణక్షణానికి మారిపోయే శరీర స్థితిని నమ్ముకొని మొదలకడం అందం లేనటువంటిది. శరీర అందం శాశ్వతం కాదు అని పురాణాలు చెప్పిన ప్రకారం ఈ భూమి మీద ఉన్న తీర్థను సేవించాలని నిర్ణయించుకున్నారు. గంగా, యమున, గోదావరి మొదలైన నదుల్లో మునగి క్షేత్రాలను నివసించి ఆయా దేవతలను దర్శించి సాత్విక ఆహారం తింటూ తిరుగుతూ శాలిగ్రామం అనే పుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ భక్తులను, పుణ్యజలాలను చూసి ఎంతో ఆనందపడి ఇది నా నివాసానికి అనువైన స్థలము అని అక్కడ బస ఏర్పాటు చేసుకున్నాడు. గురువుల వల్ల తెలుసుకున్న ప్రాణాయామం మొదలైన యోగా శాస్త్రాన్ని ఆచరణలో పెట్టి తీర్థస్థానం, భగవద్ధ్యానం చేస్తూ చాలా కాలం గడిపాడు. అలా ఉండగా ఒకరోజు నారద మహర్షి అక్కడికి విచ్చేశాడు. పుండరీకుడు నారదుడి దివ్య రూపాన్ని చూసి ఆశ్చర్యంతో స్వాగతం చెప్పి తన పనులశాలకు తీసుకువెళ్ళాడు. ఆనందంతో ఆసనంపై కూర్చోబెట్టి మౌనంగా పుండరీకుడు నారదుడిని చూస్తున్నాడు. మహాత్మా, మీరు ఎవరు? నన్ను ఎరుదుకు తరింపచేయడానికి మీ రూపంలో వచ్చిన శ్రీమన్నారాయణుడు అనుకుంటున్నాను అని పలకగానే నారదుడు ఇలా అన్నాడు. నన్నందరూ నారదుడు అంటారు. నేను నిన్ను చూద్దామని ఇక్కడికి వచ్చాను. భక్తి శ్రద్ధలు గల భక్తుని చూస్తే పుణ్యం వస్తుందని సాక్షాత్తు భగవంతుడే అన్నాడని చిరునవ్వుతో సమాధానం చెప్పాడు నారదుడు. నారదుడి మాటలు వినగానే పుండరీకుడు లేచి 2 చేతులు జోడించి నమస్కారం చేసుకొని, నా జన్మ సార్థకమైంది. నీ దర్శనం దైవ దర్శనమే. నాకు ఉన్న సందేహాన్ని తీర్చండి అని అన్నాడు. పరమార్థ సాధనకు ప్రధానమైన సాధనమేదో, మానవ జన్మకు సంసార బంధ విముక్తికి చేయవలసిన కారణమేంటో తెలిపి నన్ను ధన్యుని చేయండి అని కోరాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పుండరీక, శాస్త్రాలను చెప్పిన కర్మను చాలానే ఉన్నాయి. అలాగే ధర్మ మార్గాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పిన మతము ఉంది. అదంతా కూడా అలా ఉండని, వాటన్నిటి గురించి నాకు అంత చెప్పిన పరమరహస్యమైన ఆధ్యాత్మిక విషయం, సంసార బంధం నుండి విడుదల కలిగించేదైన విషయాన్ని నీకు చెప్తాను. పుండరీక, నారాయణుడి పరబ్రహ్మ, పరతత్వం, పరంజ్యోతి, సర్వజీవుల ఆత్మ, పరమాత్మ నారాయణుడే. ఈ జగత్తు లోపల పైన వ్యాపించి ఉన్నది నారాయణుడే. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనసులో నిత్యం ధ్యానం చేస్తూ జపిస్తే చాలు. అదే పరమజ్ఞానం. అంతకంటే పరమార్థాన్ని తెలిపేది ఏదీ లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి పుండరీకుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధనంగా భావించి జపిస్తూ ఉండేవాడు. ఈ విధంగా శాలిగ్రామ క్షేత్రంలో చిరకాలం తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఇక మహావిష్ణువుని చూసి ఎంతో సంతోషంతో సాష్టాంగ నమస్కారం చేసి లేచి చేతులు జోడించి ప్రార్థించాడు పుండరీకుడు. అప్పుడు శ్రీహరి, పుండరీగా, నీకు కావలసిన వరం ఏమిటి కోరుకో అన్నాడు. దానికి పుండరీకుడు, ప్రభు, ఏం కోరాలో నాకు తెలియటం లేదు. నువ్వేమిచ్చినా నాకు సంతోషమే అన్నాడు. అప్పుడు శ్రీహరి చిరునవ్వు నవ్వి, సరే ఇలారా, ఈ గరుడ వాహనంపై నా వెనుక కూర్చో, నాతో వైకుంఠానికి రా, నా రూపం ధరించి నిత్యం నా వెనకాలే ఉండు అని చెయ్యి పట్టుకొని వాహనం మీద తీసుకున్నాడు. ఆ సమయంలో దేవదుందులు మోగాయి. దేవతలు దేజయ శబ్దంతో పుష్పవర్షం కురిపించారు.
ఆ విధానంగా పుండరీకుడు శ్రీహరితో కలిసి వైకుంఠానికి చేరుకున్నాడు అని సూతుడు భరద్వాజ మునికి తెలియజేశాడు. కాబట్టి భరద్వాజ శ్రీ మహావిష్ణువుని కీర్తించడం వలన కలియుగంలో మానవులకి ముక్తి లభిస్తుంది. ఇదే మోక్షప్రదం, బతికి ఉన్నంతకాలం సుఖాన్ని కలిగిస్తుంది అని సూతుడు చెప్పాడు. ఇది విన్న భరద్వాజ మహాముని ఎంతో సంతోషించి సూత మహర్షి ఎంతో పరమార్థాన్ని నాకు వివరించారు, నేను ధన్యుడనయ్యాను అని ఎంతో సంతోషించాడు. మన పురాణాల ప్రకారం నరసింహుని పూజిస్తే ఆపదలన్నీ నశించాయట. ఎంతటి ఆపదలో ఉన్నవారైనా నియమనిష్టలతో ఆ స్వామిని గ్రహిస్తే ఆపదల నుంచి గట్టెక్కుతారని ప్రతీతి. నరసింహ కరావలంబం శరణు వేడితే కష్టాలు మన దరికి చేరవు. రుణ విమోచన నారసింహ స్తోత్రం చదివితే అప్పుల బాధలు సమసిపోతాయని కూడా మన తెలుగు రాష్ట్రాలలోని నారసింహ క్షేత్రాలలో అంటే యాదగిరిగుట్ట, కదరి, మంగళగిరి, వేదాద్రి, సింహాచలం మొదలైనవి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకు ఉన్నాయి. నరసింహ జయంతి రోజు వేదాద్రిలోను మంగళగిరిలోను కళ్యాణం జరిపిస్తారు. ఈరోజు పానకం, వడపప్పు దేవుడికి నైవేద్యంగా పెడతారు చాలామంది. శ్రీరామనవమికి, నరసింహ జయంతికి పానకం నైవేద్యం పెట్టి భక్తులకు పంచిపెట్టడంలో కూడా ఒక రహస్యం ఉంది. ఇవి ఎండాకాలంలో రావటం వల్ల ఈ కాలంలో బెల్లం, యాలకులు, మిరియాలు వేసిన పానకం తాగటం వలన ఒంట్లో వేడి తగ్గుతుంది. అలాగే వడపప్పు అంటే పెసరపప్పు తిన్నా కూడా చలవ చేస్తుంది. మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన కోసమే అనడానికి మరో నిదర్శనమే ఈ ఆచారాలు. నృసింహ జయంతి నాడు ఎంతోమంది భక్తులు ఉపవాసం ఉంటారు. ఈరోజు ఆ నారసింహ స్మరించి మాతా నరసింహ, పితా నరసింహ, వ్రాత నరసింహ, సఖా నరసింహ, విద్యా నరసింహ, ద్రవిణం నరసింహ, స్వామి నరసింహ, సకలం నరసింహ అని ఎవరైతే స్వామిని తలుచుకొని మనసారా పూజిస్తారో వారికి జీవితంలో కష్టాలు అనేటివి దగ్గరికి కూడా రావు. నృసింహ ఉపాసన చేస్తే అది ఒక రక్షా కవచంలాగా మనల్ని నిత్యం కాపాడుతూ ఉంటుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతాముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అనే నారసింహ సూత్రాన్ని చదువుకుంటే ఎలాంటి ఆపదలైనా తొలగిపోతాయట. ఈ నరసింహ జయంతి రోజు ఇంట్లో ఆ మూర్తిని ఆరాధిస్తే విశేషమైన అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ స్వామి రూపు లేకపోయినా విష్ణుమూర్తినైనా సరే ఈరోజు పూజించాలి. కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. శ్రీ లక్ష్మీ నారాయణుల అనుగ్రహం మీకు కలుగుతుంది. ఓం నమ నరసింహస్వామియే నమః. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నరసింహ జయంతి రోజున స్వామివారిని కొలుచుకునే అవకాశం లేకపోయినా ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం తప్పకుండా మీకు కలుగుతుంది. నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో సింహ ప్రచోదయాత్. నారసింహాయ విద్మహే వజ్రకనకాయ ధీమహి తన్నో సింహ ప్రచోదయాత్ అంటూ నరసింహ గాయత్రి జపం జపిస్తూ ఉన్నా సరే ఎటువంటి అనారోగ్యం, ఆపదల నుంచి అయినా సరే విముక్తి లభిస్తుందట. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అనే మంత్రాన్ని పఠిస్తే మృత్యువు సైతం ఆమడ దూరంలోనే నిలిచిపోతుందట. మరి ఎంతో విశిష్టమైన పవిత్రమైన ఈ నరసింహ జయంతి రోజు ఈ కథను విని ఈ మంత్రాన్ని పఠించి ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి. ఓం నరసింహస్వామినే నమః. ఓం నమో నారాయణాయ. హరే రామ హరే రామ 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 హరే హరే.